బీఆర్ఎస్ చెప్పుకుంటోంది సార్, ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వచ్చింది, నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తాము అని చెప్పేసి. నిజంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతూ ఉన్నాయా? బీఆర్ఎస్ రాజకీయ పరిస్థితులు ఎప్పుడు కూడా డైనమిక్ గా ఉంటాయి, స్టాటిక్ గా ఉండవు కదా. ఏదో ఒక మార్పు అయితే ఉంటూ ఉంటుంది. ఆ మార్పు డిసిసివ్ చేంజా, క్వాలిటేటివ్ చేంజ్ అంటారు, గుణాత్మకమైన మార్పు. నీళ్లు మరుగుతూ ఉంటాయి, 100 degrees దగ్గర ఆవిరైతుంది. అప్పటిదాకా ఏమీ మారలేదా? నీళ్లు మారినాయి, కానీ ఆవిరి కావడానికి అవి కావాల్సినంత స్థాయిలో మారినాయా లేవా అన్నదే పాయింట్. సో మీకు ఏంటి రాజకీయ పరిస్థితులు, మీకు ఎందుకు అంటే ఒకటి మాత్రం నిజం, కేసీఆర్ లో నేను సభ మొత్తం లైవ్ కూడా చూశాను. కేసీఆర్ లో అయితే ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ కనబడ్డది, దట్స్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆయనలో మీకు ఆ స్పిరిట్ కనబడ్డది. సహజంగానే కేసీఆర్ లోనే కాన్ఫిడెన్స్ ఉంటే ఆటోమేటిక్ గా మీకు శ్రేణులంతా ఉత్సాహం ఉంటాయి. మీకు అంతకుముందు కేసీఆర్ లైవ్స్ చూడండి మీరు, ఈ 2023 తర్వాత కారణాలు ఏదైనా కేసీఆర్ లో ఆ టోన్ లో ఈ కంబాటివ్ టోన్ లేకుండే. ఇది 2023 ఓటమి తర్వాత, ఇంక్లూడింగ్ 2024 లోక్సభ ఎన్నికల ప్రచార మీటింగ్లు చూడండి, నల్లగొండలో కృష్ణానదీ జలాల మీటింగ్ చూడండి, అన్ని మీటింగ్లు చూడండి, మీకు దేంట్లో కూడా ఈ స్థాయిలో కేసీఆర్ టోన్ లేదు. అంటే కేసీఆర్ మళ్ళీ పాత కేసీఆర్ లాగా వచ్చాడు. అందువల్ల మీకు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం అయితే మొదలైంది. అంటే మా సార్ కాన్ఫిడెన్స్ వచ్చింది,